అలా సండే స్పెషల్ ఏం చేస్తున్నావు ఇవాళ? సండే స్పెషల్ ఇవాళ ఏం చేస్తుంటావు? ఆదివారము ఏం చేయమంటావు చెప్పు. అదే ఏం చేస్తావు చేసేదని నీకు తెలుసు కదా, నాకేం తెలుసు. చెప్పినావు కదా చేపల కూర చేపల ఫ్రై చేయమని చెప్పినావు కదా, అయ్యే తెచ్చిన అయ్యే తెచ్చి చేస్తుండ. ఏదైనా నువ్వు చెప్పేదే కదా, చూడటానికి అట్ట ఉంటావు కానీ అన్నీ నీయే కదా. పద చేసుకుందాం. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాల హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేసే వంట చేపల కూర చేపల ఫ్రై చేస్తున్నానండి. నేను ఎట్ట చేస్తాను, నా స్టైల్లో నేను ఎట్ట చేస్తానో చూపిస్తాను. రండి చూసుకుంటా చేసుకుంటా మాట్లాడుకుందాం రండి. చూడండి, చేపలు ఫ్రైకి పెద్ద చేపలు అట్నే వేయించుతా. ఎగుతాయి బాగా, మంటంతా నూనె పోసి వేస్తే బాగా ఎగుతాయి. పోతే ఇది కూరకి పులుసు పెడతా, చింతపండు పోసి మంచిగా కూర చేస్తా. ఇటు రేట్లు చెప్పానా, ఈ 2.5 కేజీ 500, 2.5 కేజీ 500. ఇది 1.25 కేజీ 2 కలిసి 750. అంత రేటు ఉండే. ఇది చూడడానికి ఈ రెండే కానీ 750 అయ్యా 500 తూకం టోటల్గా 1200 ఎక్కువే. అవి 500 750 లెక్క చెయ్యి నువ్వే. 750. ఈరోజు చాలా లేట్ అయిందండి, సండే. ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చూపి నవీను స్టవ్ ముట్టిస్తా. అయినా సరే కూల్గా చేస్తా, మంచిగా చెప్తా, ఇమ్మర్స్గా. ఎవరికైనా రాని వాళ్ళు నేర్చుకోండి. ఒక వచ్చిన వాళ్ళు కూడా మీరు ఒక స్టైల్ చేస్తారు, ఇది కూడా ఒకసారి చేసి చూడండి, ఏం పర్వాలేదు. ఎప్పుడు అట్నే కాకుండా ఇట్లా కూడా చేసుకోండి ఒకసారి. ఫస్ట్ ఏం చేద్దాం, ఆయిల్. కళాయి కాగింది, కళాయి వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ఆయిల్ ఎక్కువే పడుతుంది, చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువే పడుతుంది. ప్రతిదీ అన్నీ ఎక్కువే పడతాయి. ఇద్దరు కూడా చెప్పిన, ఉప్పు పసుపు కారం పులుసు అన్నీ ఎక్కువే పడతాయి. ఆఖరికి కొత్తిమీర కూడా ఎక్కువే పడుతుంది. ఇందులో ఆవాలు వేయకూడదు, పప్పులు వేయకూడదు. అదే తాలింపు గింజలు పప్పులు వేస్తాం చూడు, అవి కూడా వేయద్దు, బాగుండదు. అట్లా మొదటి అట్లా ఇట్లా మసాలా గిసాలు కూడా ఏం పట్టవు. కొన్ని ఐటెంలే పడతాయి. ఉండవు కదా అని అన్నీ వేసుకోకూడదు అని. దేంట్లో ఏది వేయాలన్నా 2 ఉల్లిగడ్డలు, మీడియం సైజు ఉల్లిగడ్డలు 2 అండి, మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్నా. ఇప్పుడు బాగా ఎర్రగా ఏగాల. ఇది కూరకి ఎంత లెక్క మనం ఏం చేద్దామంటే పక్కన ఫ్రై చేసుకుందాం. ఇది పట్టుకోవా. ఏం బావా ఈరోజు ఇంటికాడనేనా? చూడండి, స్టవ్ ముట్టిస్తా, అవతలది లేట్ అయింది. ఇది కూడా అట్లా సైడ్కి పెట్టవా. ఈ కళాయి పెద్దది తీసుకున్నాం, ఎందుకంటే పిస్సు పెద్దది, అది ఏగాలంటే పెద్దగానే ఉండాలి కళాయి కూడా. ఈరోజు ఆదివారం మీరు ఏం చేసుకున్నారండి? పిస్సా, చికెనా, మటనా, ప్రాన్సా, లేకపోతే ఎగ్గా ఏం చేసుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా పెట్టండి. కాలేదు ఇంకా, అది పొగబట్టబోతుంది. ఇగో తడి. ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పోసుకోవాలా, చేప సగం మునగాల, చాలా పోస్తా. డీప్ ఫ్రై మాదిరి, పూర్తిగా డీప్ ఫ్రై కాదు, అట్టని చాలా ఫ్రై కాదు, రెండింటికి మధ్యలో. ఫ్రై చేపని దాంట్లో వేడైందా? వేడైందా? అయింది, ఇంకా కాకుండా అయింది. లైట్గానే కావాలా.
వీడికి సంగతి కూడా చెప్తాను ఉండండి. ఏం కాదు, కాదు కాదు ముట్టుకోలేదు. ఈ పిసులు 2 పిసులు తీసుకొచ్చి ఎట్లా కడగాలంటే తేగానే వేసేసి ఒక్కసారి నీళ్ళతో కడగాల, కడిగి ఉంచేయాలి. ఉంచేసి బ్లడ్ అంతా గలీజ్ అంతా వెళ్ళిపోద్ది కదా. తర్వాత కళ్ళు ఉప్పు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేసి మరింత తీసుకొని బాగా చేతితో బాగా రుద్దుకోవాలి నీసు అంతా పోయేటట్టుగా. ఇంకప్పుడు 3 సార్లు 4 సార్లు 5 6 సార్లు కూడా కడుక్కోవాలి. కడిగిన అట్లా కడిగి కొద్దిగా ఉప్పు కొంచెం వేయాలి. మళ్ళీ అప్పుడు కడిగిన కదా కొద్దిగా ఉప్పు పెట్టి ఉంటుంది. అందుకని కొంచెం మెత్తటి ఉప్పు వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లము, ఒకే 1 స్పూను చింతపండు రసం వేసి మంచిగా కలిపి నానబెట్టుకున్నా. 1/2 అవర్ నానింది. ఇది ఫ్రై. ఇప్పుడు నూనె కాబట్టి వేసేసిన. ఇక దాంతో మనకు పని ఏమి లేదు. అదే సిమ్లో ఉడుకుతూ ఉంటుంది. మనము కూర చేసుకుందాం. వాటిని ఉల్టా చేయాలి కదా. ఇప్పుడే కాదు, ఏగాల. ఏగినాక కింద పక్క ఏగుతాను ఎక్కువ. ఇప్పుడు అలా చేయొద్దు. అట్టనే మాడుతున్నట్టున్నాయి. అట్టనే ఏగిపోవాలి. మంచిగా ఇంకా ఏగాలి, ఎర్రగా ఏగాల. చేపల కూరకి ఎర్రగా ఏగాల. కొంచెం కాలిన వాసన వచ్చినా పర్వాలేదు అనమాట. కొద్దిగా లైట్గా అట్లా చేపల పులుసుకి. ఇదిగో తీసి పెట్టుకున్నా. ఇదిగో చెప్తాను ఒక టేస్ట్ పెట్టండి చెప్తాను. అందులో ఏం వేయాలంటే నెక్స్ట్ ఒక జీలకర్ర మాత్రం వేయాలి. 2 చిన్న స్పూన్లు 2 వేయాలి. పెద్దదైతే 1 చాలు. 1 టీ స్పూన్ 1 చాలు. జీలకర్ర ఒక్కటే. బాగా ఎగినాయి చూడండి. అల్లమే బావా. ఇదిగో 2 టీ స్పూన్లు. ఈరోజు నువ్వే బావా వంట చేసేది. 2 నిండుగా 2 ఇంకోటి. ఓకే చాలు. పెద్ద స్పూన్లు 2 స్పూన్లు అల్లం. ఇది మంచిగా బావ ఫ్యాన్ అయ్యి. ఏం ఫ్యాను అది? ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఈ పక్క చూడండి మంచిగా అల్లం మిగుతా ఉంది. చెప్పద్దు, ఉండాలి అక్కడనే ఉండాలి. అది పై పక్కన లేదు, అది తర్వాత కాస్తుంది. నీ పని అంతా ఎట్లా జరిగింది డాడీ ఈరోజు? బాగా నడిచిందా పని? స్లాబ్ వేసింది కదా, పాతలు కట్టేసింది. అవును. సండే కూడా పని నీకు ఒక్కరోజు కూడా రెస్ట్ లేదా? రెస్ట్ తీసుకుంటే అవ్వేది కాదు. అది కానీ కావాలన్నమాట. మన రెస్ట్ కోసం కాదు కదా పని చేయాలి. గోడ కట్టేది అట్లా అయితే రెస్ట్ ఉంటుంది. స్లాబ్ వేసినప్పుడు దానికి రెస్ట్ ఇవ్వదు. అది చేసే పని అంతా చేయాలి దానికి. మళ్ళీ రేపు కూడా పని ఉందా? సండే నుంచి సాటర్డే వరకు తప్పకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మండే అది సండే ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సండే 6 days తప్పకుండా ఉంటుంది. 7 days ఉంటే ఉంటుంది, ఉండకపోతే ఎగుతుండే కదా. అట్నే వేగాలి బావా. చెప్పినా కదా ఫస్టే కొద్దిగా ఎక్కువ వేగాలి. అన్ని కూరల కన్నా కొంచెం ఎక్కువ వేగాల చేపల పులుసుకి. లేదు ఉండాలా. నో డౌట్. పసుపు కారం వేస్తావా బాబా? ఈరోజు నీ చేతితో పెట్టి. అవునా? మూడు తీసిస్తావా? పాపం ఎంత వేసే తెలియదు కదా. ఫస్ట్ కారము కొద్దిగా మాడుద్ది. ఆ వేడి ఉంది కదా, ఫస్ట్ పసుపు తగిలితే కొద్దిగా మాడు వాసన వస్తుంది. ఎన్ని టెక్నిక్లు ఉన్నాయి అనుకున్నావు? ఉట్టిగానే ఉందా వంట చేసమంటే. 4 స్పూన్స్ చేస్తా కారం. దీంట్లో ఎక్కువే పడుతుంది. 3 4 బస్. ఇవి చిన్నది ఒకటి చాలు. అమ్మ పసుపు ఎక్కువ అంటున్నారు. అట్లా కనపడుతుంది కానీ నేను పసుపు ఎక్కువ కావట్లేదు. చూడండి ఈ స్పూన్ ఎంత ఉంది, దీంతో ఒక్కటేసిన అయినా పసుపు ఎక్కువ అంటారు. మంచిగా ఏగనీయకూడదు. చింతపండు పులుసు ఇవ్వ. 2.5 కేజీ చేపలు కదా, 150 గ్రాములు చింతపండు మంచిగా నానబెట్టి పిసికి పక్కన పెట్టుకున్నా. 150 గ్రాములు. మీరు ఎంత తింటే అంత. మేము కొద్దిగా పుల్లగానే తింటాము. మీరు ఎంత తింటే అంతే.
కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేను ఎక్కువ తింటాను. మా ఆయనకు కొద్దిగా పుల్లంగా ఉండాలి, అయినా బాగానే ఉంటుంది. మాకు కూడా అలవాటు అయిపోయింది. అసలు పేరే పులుసు కదా. పులుసు అందులో చేపలు పడతాయి కదా, పుల్లంగా. మా ఆయనే కరెక్ట్, పుల్లంగానే ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేయాలి. ఇది ఇక్కడ ముద్ది. మూత తీసిన మా డాడీ పని. ఈరోజు మీ డాడీ పని. అసిస్టెంటా? ఒక్క స్పూన్ చాలు, ఎందుకంటే మనము ఉప్పు వేసి బాగా పిసికి కడుక్కున్నాం. కొద్దిగా గొప్పలో ముక్కకు ఉప్పు బట్టి ఉంటుంది, అందుకని పులుసులేకి కొద్దిగా. తర్వాత చాలకపోతే లాస్ట్లో చూసి వేసుకుందాం, అంతేగాని ముందు గబెక్క నెయ్యి వాకండి. ఉప్పు మేము ఉప్పు అసలు తక్కువ తింటాం. మూత వేసేద్దాం. ఇది మూత అందుకోబా, స్లోగా మసాలా వేద్దాం. వేసి మమ్మీ డాడీకి ఆకలేస్తుందంట, తొందరగా చేపల కూర తీసుకొని రమ్మంటాడు. అవునా? ఇంకా పావు గంట పడుతుంది. అడుగుతున్నాడు అప్పుడే. ఎప్పుడు ఇంతే, కానే కాదు, అక్కడ తొందర పెడతానే ఉంటాడు. ఎన్నిసార్లు తినగానే ఆకలే. మరి పని నుండి వచ్చింది కదా, ఆకలేస్తుంది. తొందర చేసి నాకు కూడా ఆకలి అవుతుంది. అవునా? అవుతుంది. ఇంకా 15 మినిట్స్ అంతేనా? సరే, ఓకే. ఇక ఫ్రై అయినట్టుంది, దీన్ని తిప్పేవా? ఇంకా కాగాల. సరే, ఇప్పుడు తిప్పితే అతక్కపోద్ది. బాగా కాలినాక తిప్పితే అప్పుడు అట్లనే ఉంటుంది. మమ్మీ టీవీ చూస్తున్నావా? ఆకలి అవుతుంది మాకు, తొందరగా ఫిష్ కర్రీ. అయ్యో అవుతుందిరా, మీ నాయన తొందర పడతారు, మీరు ఫ్రై అయినట్టుంది. లేదు, ఇంకా ఒక సైడ్ అయిపోయింది ఫ్రై, ఇంకా ఏగాల. ఇప్పుడు తిప్పితే అతకపోతే ఒక సైడ్ వేగింది కదా, అదే తింటావా ఒక సైడ్? ఎవరు మీరు, నేను చేసి పెట్టడం సరిపోయింది, మీరు తినటం సరిపోయిందిరా. ఒక సైడ్ ఫ్రై అయింది కదా, ఫస్ట్ దాన్ని తినేద్దాము. నా డైట్కు నా కళ్ళు తిరిగేదానికి. కళ్ళు అక్కడే ఉన్నాయి కదా మమ్మీ, మంచిగానే ఉన్నాయి కదా. కళ్ళు అన్నీ ఉంటాయి కానీ గిర్రా 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 తిరుగుతుంటాయి. అవునా? ఇప్పుడు తిరుగుతున్నాము అంటే మీకు చూపించాలి కదా. వేసిన కలిపి చూడు. పులుసు బాగా 10 నిమిషాల నుంచి బాగా మరుగుతుంది, కొద్ది చెక్క కూడా అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే పెద్ద పెద్ద పీసులు, పెద్ద కొట్టిండు, నేను పెద్ద కొట్టమన్నా. పెద్ద పీసులు లాగుండే ముందే వేసుకోవాలా. తలకాయ ఇట్లాంటి ఏదే తల ఇదిగో అవి మునిగిపోవాలన్నమాట. ఇది వద్దు, ఇట్లాంటి పెద్ద పీసులు ఫస్ట్ వేసుకోవాలా. చూడు ఎట్ట మునిగిపోతుంది, చూడు ఎంత మందంగా వేసిండ. నేనే కొట్టమన్నట్ట, పాప మా ఏంటంటే అట్ట నేనే పెద్ద పీసులు కొట్టమని అన్నీ వేసుకుందాం 1 by 1. అదే ఏముందంటే లావుగా ఉండేవి ఫస్ట్ వేసుకోండి, సన్నగా ఉండేవి పైన వేసుకుందాం, అంతే. అది మ్యాటర్. సైడ్ ఇవ్వ. ఇది తల పీసు లోపలికి వేయండి. బాగా ఉడకాల, వేడి తగలాలి కదా, బాగా ఉడకాల. ఈ పొట్ట పీసులు కొద్ది తోకలు ఇట్లాంటివి ఉంటే ఈ పైన నీళ్ళు అనుకోకండి, ఇంకా నీళ్ళు ఊరుతాయి. మనం మూత వేసినప్పుడు చేపలో నీరు ఉంటుంది, ఆ నీళ్ళు ఇంకా చారు ఎక్కువ అవుతుంది, తక్కువ కాదు. ఉడకనిద్దాం. ఇంకా 10 నిమిషాలు ఉడకాలి. 10 నిమిషాలు ఉడికితే చాలు చేపలు. ఏదో మూత అనుకో బావా, అక్కడ ఉంది. మూత పెట్టేద్దాం. అది దాంది. అవును, కనిపెట్టినవా? చూడండి, మూత వేద్దాం. 10 minutes ఉడకనియండి బాగా. సరేనండి. అప్పుడు నుంచి 10 నిమిషాల నుంచి ఎగుతూ ఉంది కదా చేప.
అది ఎగుతూనే ఉంది. ఫ్రై మనం తిప్పేసుకుందామండి. ఏగింది, 10 నిమిషాలు ఏగింది. చక్కగా ఎగుద్ది. ఇంకా ఇంకొక 5 మినిట్స్ ఇటు అటు 10 మినిట్స్ ఏగింది, ఇటు 5 మినిట్స్. ఫ్రై మసాలా వేద్దాం ఇప్పుడే. సైడ్ ఇవ్వ. ఇప్పుడే వేయాలి ఫ్రై మసాలా. 1 ప్యాకెట్ చాలు. జస్ట్ సిమ్లో పెట్టుకొని ఫిష్ ఫ్రై మసాలా చూడండి. చాలు, సగం చాలు. ఇంకా రేవనేయండి. 5 మినిట్స్ చాలు. ఇంకా ఫ్రై అవుతూ ఉందండి. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. చూడండి ఎట్లా ఉడుకుతూ ఉందో. ఇప్పుడే ఈ టైంలోనే మనము కొత్తిమీర, ఫిష్ మసాలా వేసుకోవాలి. మనం లేట్ చేయకూడదు. ఇప్పుడు వేస్తేనే చక్కగా ఉడుకుద్ది. చూడండి కొత్తిమీర మరిన్ని నీళ్ళు పోసి కడగండి. కొద్దిగా నీళ్ళు పోసి కడగకండి. చూడండి ఎన్ని నీళ్ళు బాగా జీలకొట్టాల. మనం వంట చేస్తున్నాం అంటే మన మీద ఎంతో నమ్మకం మన వాళ్ళకి. దాని నమ్మకాన్ని ఓము చేయకూడదు. మనం ఉదరాబాద్ కడిగి వేయకూడదు. ఏది కూడా ఏ కూరగాయ కడిగినా ఏది కడిగినా ఎంతో నీట్గా చేయాలి మన వాళ్ళు తినేది. కొత్తిమీర కూడా ఎక్కువే, పెద్ద పిరికిడు. అదే పట్టుకునేసరికి అట్టుంది. ఫిష్ మసాలా, ఫిష్ కర్రీ మసాలా. ఒకసారి ఇంట్లో కూడా మసాలా పట్టేస్తా. ఇప్పుడు కొద్దిగా ఓపిక లేదండి, అందుకే నేను కొనుక్కొచ్చి రెడీమేడ్ వేస్తుండ. ఇప్పుడే వేయాల మసాలా. చాలు, ఇంకంత ఇంకేమి కలిపెట్టొద్దు. అదే ఉడుకుద్ది. ఇంకెంత ఇంకొక 3 నిమిషాలు చాలు. ఇంకొకసారి 3 నిమిషాలు ఉడికిందంటే మనం బంద్ చేసుకోవటమే. అదే కలిసిపోద్ది బావ. కొద్దిగా పెద్ద పెద్ద కుప్పలు అట్లా చాలు. దాన్ని ఆఫ్ చేసి ఫ్రిడ్జ్. ఇప్పుడు ఫ్రై ఆడదాకా వచ్చింది. ఫ్రై చూపెట్టు చూస్తాం. అయిపోయింది ఫ్రై. చూడు ఎర్రగా గట్టేగిందో. సూపర్ ఉంటుంది. అయిపోయింది, బంద్ చేస్తుండ. చూడండి పై ఫ్రై. మూత వేయద్దు. ఇప్పుడు మూత వేయద్దు, మెత్తగా పడుతుంది. మూత వేస్తే అట్నే ఉండేయండి, వదిలేసేయండి. వేడి జలారితే తీసుకొని తినటమే నువ్వు. చాలా రంగుకి వచ్చేసిందిలా. ఫ్రెష్ రంగుకి వచ్చేసింది. అది చేపల కూర తీసుకురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా. బాలా చేపల కూర తొందరగా తీసుకురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా. అవుతుంది. చేపల కూర ఉప్పు చూసుకుందామండి. ఉడికింది, అయింది. చూడండి ఎట్లా కొత్త ఎట్లా ఉడుకుతుందో. ఎంత బాగుంటుంది తెలిసిన ఫిష్ కర్రీ. ఉప్పు చూసుకుందాం. అబ్బా, ఉప్పు, పులుసు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కూడా వేయలే నేను. చూడు ఒక్కటే స్పూన్ వేసిన, ఎక్కువ వేయలే, సరిపోయింది. అంటే మనకు చేపలో ఉంటుంది ఉప్పు. అయిపోయిందండి, ఆఫ్ చేస్తాను. ఉడుకుతున్నాను కదా. చేస్తున్నా చూడండి. అయిపోయి ఇది కూడా అయిపోయి భోజనం చేద్దాం. బాగా ఆకలి అవుతుంది. మా వాళ్ళు కూడా చాలా తొందరపడుతున్నారు. ఫ్రై అయిపోయింది,
కర్రీ అయిపోయింది. అయితే భోజనం చేద్దాం. వచ్చేయండి. రెడీ అవ్వాలి అయినట్టేనా వంటలో? అయినాయి బాబా. వచ్చింది వచ్చింది నా కుక్కరు వచ్చింది, మా హైమా వచ్చింది. ఆ వీడియోలో పడదంట. సరే సరేనండి. చేపల ఫ్రై అయింది, చేపల కూర అయింది. ఇంక ఇప్పుడు తిందాం మనం. చూడండి ఎట్లుందో. ఇప్పుడు మనం తిందాము. ముందు మా ఆయనకి వేస్తా. పట్టు బావ. మా ఆయన ఎప్పుడేసో అయ్యో కానీ మా ఆయన తలకాయ కూడా తినాలా. మా ఆయన తింటాడు, నేను తింటా తలకాయలు. ఇంక పిల్లలు తినరు, మేమిద్దరమే. తిను బావ. వేసుకోండి. ఎంత మెత్తగా ఎంత బాగా ఉడికినాయో. చెదిరిపోకూడదు. పొట్ట ముక్క చాలా బాగుంటాయి. పొట్ట ముక్కలు పులుసు చేసుకుందాం ఒక రవ్వ. పలావ్ మా అమ్మాయి నా కూతురు వెజ్ పలావ్ తెచ్చింది. మష్రూమ్స్ పలావ్. వెజ్ పలావ్ అంటే ఇక మష్రూమ్స్ పలావ్. అది కూడా తింటాం. సూపర్ ఉంది చారు. ముందు వైట్ రైస్లో తిందాం. వైట్ రైస్లోనే బాగుంటుంది చేపల పులుసు. వైట్ రైస్లో బాగుంటుందండి చేపల పులుసు. ఏ పలావ్ తెచ్చింది కదా అని పెట్టుకున్నాం కానీ అబ్బా ఎంత బాగుందో, ఎంత రుచిగా ఉందో. పులుసు కూడా కరెక్ట్ సరిపోయింది. అంటే కొంచెం పుల్లగానే ఉండాలన్నమాట. చాలా బాగుంది. బా నేను 2 రోజులు అవుతుంది తెలుసా. పోయిన సండే ఎక్కడనే బిర్యానీ తిన్నా కదా, 1 వీక్ అన్నం ముట్టలేదు. చూడండి పీసులు. చాలా రుచిగా ఉంది. ఎట్లుంది బా? మంచిగా ఉంది. చూడండి. బా ఇంత బాగుంది. కాలుతుంది, అన్నం కాలుతుంది, కూర కాలుతూ ఉంది. అయినా సరే చాలా టేస్ట్గా ఉంది. ఫ్రై బావా అయినా సరే వదిలిపెట్టేది లేదు. ఫ్రై ఏదంటే తిన్న తర్వాత దాన్ని తిను తీసుకో. అది తీసుకొని తిను. పొట్ట ముక్కలు చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయో. పులుసులు ఉడికినాయి, ఎంత రుచిగా ఉంటాయో పొట్ట ముక్కలు. ఎక్కువ ముళ్ళు ఉండవు, ఒకటే ముళ్ళు, పెద్ద ముళ్ళు. అంత మెత్తటి మాంసం చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఈ చేప ముళ్ళులే ఉండవు. నచ్చింది డాడీ చేప? బాగుందా? చాలా బాగుంది. ఇదిగో మమ్మీ ఇప్పుడు నువ్వు తిని చూసి టేస్ట్ ఎట్లా. బా చాలా బాగుంది. సూపర్గా ఉంది. సూపర్గా ఉండే వంటలు అద్దరిపోయి ఉండే.
అసలు ముళ్ళే లేదు, ఒక్కటే సెంటర్ ముళ్ళే. చూడండి, అది ఒక్కటే ముళ్ళు, ఎంత బాగుందో అన్నమాట. బాబా నవీన్ ఒక్క మొక్క పట్టినానా? చాలా బాగుంది మమ్మీ. అద్దరుకొని ఉంటుంది, అందుకే నీకు అది పెట్టింది. ఏది బాగు నీకు? పట్టండి, చేపల కూర వేస్తా, ఎవరికి కావాలా? చాలు చాలు, డాడీ కొడుకు మాటలకు ఉంటుంది అన్నల్లా. మాటలు కూడా ఉంటాయి. చాలా కూర ఉన్నదా? చేప తిండి ఫ్రై తినండి, చాలా ఉంది. కూర కావాలి డాడీ? ఉంది మరి ఒక ముక్క. ఓకే, బాగా కాలుతుంది, అది ఇప్పుడు వేసింది కదా, అది కాలుతుంది. ఇది తిందాం. సరేనండి, మా చేపల కూర కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. చాలా రుచిగా ఉంది, ఫ్రై చాలా రుచిగా ఉంది, కూర చాలా రుచిగా ఉంది. మీరు కూడా చేసుకోండి ఇట్లనే. సరే అండి, మేము ఉంటాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ నేనేం వంట చేయాలో కామెంట్లో పెట్టండి. సరేనా? టాటా, ఉంటానండి. సూపర్. నవీను, మమ్మీ నువ్వు కూడా తిన్నానా? పాపం లేట్ అయినా తిను. పులుసే నాకు పులుసు బాగా ఇష్టం. ఇక్కడ ఏమి ఉందిలే కదా, నీకు ఎంత ఇష్టమా? అవును, చాలు.
పులుసు టేస్ట్ చాలా బాగుందమ్మా, నిజంగా చాలా బాగుంది. అద్దరిపోయి ఉంది నాన్న. అవునా? సరే నాన్న, తినండి, మంచిగా తినండి. అక్క, నువ్వు, డాడీ. చేపలు కూడా చాలా బాగున్నాయి. అవును, పులుసు చాలా బాగుంది.